ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం దయచేసి నేను ఎందుకు చెప్తున్నంటే ఇది మన టీవీ, మన ఆత్మగౌరవ నినాదం. జైభీం టీవీ మన ఆత్మగౌరవ నినాదం. ఇది మన ఆత్మగౌరవానికి పెట్టిందే పేరు జైభీం నినాదం. ఇది జైభీం అంటే ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నినాదం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నినాదం. ఇది మన ఆత్మగౌరవ నినాదం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మీ అందరికీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ దేశంలో జరుగుతున్న భయంకరమైన దాడులు, సమస్యలు మీకు తెలవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. క్రైస్తవుల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఇలా ఉన్నటువంటి బహుజనుల మీద దాడులు, రాజకీయ నాయకులు చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు మీకు తెలవాలంటే జైభీం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జైభీం దినపత్రికను మీరు చదవాలి, చదివించాలి. జైభీం టీవీ మన ఆత్మగౌరవ నినాదము. ఇది మనందరి గుండె చప్పుడు. ఇది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి ఏకైక నినాదం మన జైభీం నినాదం. ఈ నినాదంలో మనం నిలబడాలంటే మనం తప్పకుండా ఏం చేయాలి? మనందరం తప్పకుండా నిలబడాలి. నిలబడ్డప్పుడే మన ఆత్మగౌరవం ఉంటుంది. మన ఆత్మగౌరవం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదంటే అది చేస్తాము, లేకపోతే మనం ఏమి చెయ్యమని చెప్పడానికి కూడా ఇదొక ఉదాహరణ. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే దయచేసి మేధావులారా, నేను ఎందుకు ఈ వివరంగా చెప్తున్నంటే దయచేసి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఇంకో పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుతున్న క్రమంలో ఎవడో ఆకతాయి ప్రవీణ్ పగడాల అన్న విషయంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మాత్రమే నేను గతంలో చెప్పడం జరిగింది. వీలుంటే వాళ్ళు ప్రభుత్వాలు చూసుకుంటాయి, పోలీస్ వ్యవస్థ చట్టాలు ఉన్నాయి, వాళ్ళన్నీ ఏ చేయాలో చేస్తారు. నేను ఒక జర్నలిస్ట్, గవర్నమెంట్ అక్రిడిటేషన్ హోల్డర్ని, ఒక టీవీ ఛానల్కి ఫౌండర్ చైర్మన్, ఒక ఎడిటర్గా వ్యవహరిస్తున్నాను. నాకు తెలిసి ఆ బాధ్యత ఏందో. నేను నడుస్తున్నటువంటి క్రమంలో నేను ఆ వ్యవస్థ ఏ విధంగా ఉందో నాకు తెలుసు. కానీ ఎవడో ఆకతాయిలు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఎవడిచ్చాడు? ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది ముమ్మాటికి హత్య అని చెప్తున్నా, ఇప్పటికి కూడా హత్య అని చెప్తున్నాను. ముమ్మాటికి ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్యనే. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హత్యనని చెప్తున్నాను. నేను రాసిన వార్తల్లో అనేకమైన కథనాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజమా, మీరు భయపడకండి. ఇలా మేధావులుగా పెద్ద పెద్ద పాస్టర్లుగా చలమైనటువంటి వాళ్ళ మీద కూడా ఈడీ రైట్స్ జరగాలని కూడా రాస్తాను, ఐటీ రైట్స్ జరగాలని కూడా రాస్తాను. ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే ఆ మేధావులు కనీసం బయటికి వచ్చి మాట్లాడలేకపోతున్నారే. ఇలా అమాయకులైనటువంటి క్రైస్తవ బిడ్డలను ఇష్టానుసారంగా మాట్లాడితే నానా బూతులు తిడుతుంటే కనీసం మేధావులను వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారే. బీజేపీకి ఫండ్ ఇస్తారు, బీఆర్ఎస్కి ఫండ్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇస్తారు. కానీ మీ జీవితాలు అయితే మాత్రం మారుతున్నాయా? మీరు ఇచ్చే డొనేషన్ వల్ల, మీరు ఇచ్చేటువంటి దశం భాగం వల్ల ఎవరికి డబ్బులు పొందుతున్నాయి? మనస్మృతిని అవలంబించేటువంటి, మన ధర్మాన్ని పాటించేటువంటి పార్టీలకు డబ్బులు చెందుతున్నాయి తప్ప మీరు ఇచ్చే కాయ కష్టం చేసుకొని దేవుడికి దశం భాగం అని మీరు ఇచ్చే డబ్బులు ఎవరికి పోతున్నాయో తెలుసా? రాజకీయ పార్టీలు మీ మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళకు పోతున్నాయి. మరి నీకోసం ఏమన్నా చేసుకున్నావా? నీకోసం ప్రశ్నించేటువంటి నిజమైనటువంటి వ్యక్తులు వాళ్ళ కోసమైనా చేస్తున్నావా? వాళ్ళ కోసమైనా నిజంగా నిలబడుతున్నావా? నువ్వు తినే మెతుకులో నిజంగానే నీకోసం ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి, నీకోసం మాట్లాడే నాయకులు ఉన్నారు. వీళ్ళు నిజమైన వ్యక్తులను నువ్వు ఏ రోజన్నా నువ్వు అర్థం చేసుకున్నావా? నీకెందుకంటే వాళ్ళ కలర్ అందాలు, వాళ్ళ సూట్లు బూట్లు వేసుకోగానే వాళ్ళ అందాలకు మాత్రముగ్ధులైపోయి గిర్రా 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 తిప్పుతుంటే తిరుగుతున్నారు. ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో ఎంతమంది పాస్టర్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేళ్ళు, ఎంతమంది పాస్టర్లు నిజంగా ఈ ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు, ఎంతమంది పాస్టర్లు నిజంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారు, ఎంతమంది పాస్టర్లు నిజంగా ఇలా ఉన్నటువంటి బైబిల్ చెప్తూ ఇలా ప్రతి సండే చెప్పేటువంటి ఇలా చర్చలు నడిపేటువంటి పాస్టర్లు ఎంతమంది ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు దేనికోసం చనిపోయాడు? క్రైస్తవ మతంలో కదా, హతసాక్షి అయింది ఆయనే. క్రైస్తవ మతం సాక్షి కదా, ఆయన చంపేసింది ఒక మతం వల్లనే కదా, ఆయనను మాట్లాడింది ఒక మతం వల్లనే కదా. ఆయన నిజంగా తప్పు చేస్తే ఆయన జైల్లో పెట్టాలి కదా. చంపేసే హక్కు ఎవడిచ్చాడు? ప్రవీణ్ పగడాల గారు తప్పు చేస్తే జైల్లో పెట్టాలి కదా. చంపేసే హక్కు ఎవడిచ్చాడు? ఇలా క్రైస్తవుల మీద దాడులు నడితే, క్రైస్తవుల మీద భయంకరమైన హింస చేస్తుంటే ఇలా మేధావులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
మీరు చర్చిలోకి వెళ్తారు కదా, బైబిల్ అనుసరిస్తారు కదా, బైబిల్ గ్రంథాన్ని మాట్లాడుతున్నారు కదా, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లూకాసు వార్తలు కానీ, ప్రసంగి కానీ, సంపయం కానీ, అనేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మొదటి గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశ్లేషణాత్మకమైన చెప్పేటువంటి విషయాలను చెప్పేటువంటి క్రమంలో మీరు వీటికి లోబడి పనిచేస్తున్నారు కదా. మరి ప్రవీణ్ పగడాల గారు కూడా పవిత్రమైన గ్రంథం బైబిల్నే కదా చెప్పింది, బైబిల్నే కదా ఈ ప్రపంచానికి పరిచయించింది, బైబిల్ గురించే కదా మాట్లాడింది. మరి ఆయన ఎందుకు హతసాక్షి అయిండు? ఇవాళ ఆయన పిల్లలు, ఆయన కుటుంబం ఏమైపోయింది? ఎవరు ఆదుకుంటున్నారు? అంత పెద్ద కోటీశ్వరుడుగా ఉండి అంత పెద్ద కంపెనీలు పెట్టి అంతమంది లైఫ్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే ఎందుకు నాకు డబ్బులు ఇస్తున్నావో చెప్పి నాకు డబ్బులు అని చెప్పినటువంటి వ్యక్తి అతనే కదా. అలాంటి పెద్ద పాస్టర్, అలాంటి వ్యక్తి ఇవాళ మనకు కనబడుతున్నాడా? ఇవాళ డబ్బులు నిజంగానే పెట్టండి, దశం భాగం వేయండి, దశం భాగం వేయండి అని ఇవాళ ఉండి ఇవాళ గల్లా గురిగిలాగా పోయి డబ్బులు వేయండి అని ఇవాళ వాళ్ళందరికీ కూడా ప్రైవేట్గా వాళ్ళకి రాసి ఇచ్చేసి దానిలో దశం భాగాన్ని పెట్టి పేరు రాసి దాన్ని ఇచ్చి వాళ్ళకు నిజంగా మేము ప్రేయర్ చేస్తామని చెప్పి ₹1,00,00,000 లంబంచుకొని ఇవాళ కనీసం బయటికి రాకుండా మాట్లాడలేకపోతున్నారే తప్ప. మరి అలాంటి పాస్టర్ల దగ్గరికి మీరు ఎందుకు పోతున్నారు? అలాంటి పాస్టర్లు మీ జీవితాలు మార్చేస్తారా? అలాంటి పాస్టర్లు మీ జీవితాలు మార్చేస్తారా? మిమ్మల్ని దాడులు జరిగితే మీ ఇంటికి వస్తారా? మీరు బైబిల్ పట్టుకొని మీరు ఎక్కడి నుంచో పోయి నిజంగా దశం భాగం వేస్తున్నావు, నువ్వు పెద్దల్లో సంపాదించిన పైసలు వేస్తున్నావు, ఎవరి కోసం వేస్తున్నావు? దేవుడికి చెందుతున్నాయా? ఆయన చెందుతున్నా? ఆయన ఎవరికి ఇస్తున్నావు తెలుసా? ఈ అల్లరి ముఖాలు ఎవరైతే మనస్ఫృతిని ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర రాకుండా చూసుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే క్రైస్తవ జాతుల మీద దాడులు చేసేటువంటి మనస్ఫృతి మన ధర్మాన్ని పెంచి పోషించేటువంటి వ్యక్తులున్నారో వీళ్ళు మాట్లాడినందుకు వాళ్ళకి తీసుకోపోయి 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు డబ్బులు ఇచ్చి మా మీద మాట్లాడొద్దు, మీరు ఏమని వేసుకొని మా జోలికి రావద్దని చెప్పుకునేటువంటి సంస్కారం ఉన్నటువంటి చాలామంది పాస్టర్లు. ఇవన్నీ వాళ్ళ గుండె సాక్షి తెలియదా? బైబిల్లో అనుసరించేటువంటి దేవుడు చూస్తలేడా? ఎడిపోతుంది, ఎక్కడి పోతుంది మీ డబ్బంతా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు? ఎవరికి మీరు పే బ్యాక్ సొసైటీ చేయాలి? ఎవరికి మీరు దశం భాగం చేస్తున్నారు? ఎవరికి మీరు దశం భాగం చేయాలి? ఎవరికి మీరు పే బ్యాక్ సొసైటీ చేయాలి? వాళ్ళకు డబ్బులు ఇస్తే కనీసం ఒక్కరోజన్నా మాట్లాడాలా, ఒక్కరోజన్నా నిజంగా వాళ్ళ వీడియోలు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది వాళ్ళ కోసమే కదా. ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది ఈ ఉన్నటువంటి క్రైస్తవ మతం కోసమే కదా. ఇవాళ క్రైస్తవ మతం గురించి మాట్లాడితే నా మీద కూడా ఇదే అమ్మనా బూతులు పెడుతున్నారు కదా. మరి నువ్వు ఏం చేశావు? ఎవరు నిజమైన వ్యక్తులు, ఎవరు అబద్ధమైన వ్యక్తులు ఇంకా నీకు అర్థం కాలేదా? దేవుడు నీకు చెప్పట్లేదా? దేవుడు మీకేం చెప్పట్లేదా? మోకరిల్లి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మీకు కనబడట్లేదు? ఏ టీవీ ఛానల్ కొట్లాడుతుంది? ఏ శివ లాంటి వ్యక్తులు కొట్లాడుతున్నారు? ఏ వ్యక్తులు నిజంగా క్రైస్తవ మతం కోసం కొట్లాడుతున్నారు అని మీకు దేవుడు చెప్పట్లేదా? క్రైస్తవ బిడ్డలారా, అన్నలారా, అక్కలారా, మీకు అర్థమవుతలేదా? వాళ్ళు గొర్రెలన్నా, బర్రెలన్నా, ఆవులన్నా, పశువులన్నా భరించి బతారా? చెప్పండి. ఇంకా వెంటనే ప్రవీణ్ పగడాలన్న విషయంలో ముమ్మాటికి అత్తని చెప్తున్న క్రమంలో వాడికి ఎవడికో మండింది. ఎవడికో హిందుత్వ శక్తులు, ఆర్ఎస్ఎస్ భావజాలం, సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి వ్యక్తులకు మండి ఏం చేసిల్లు అంటే నా వీడియోలో తీసుకుపోయి దాంట్లో వేసిల్లు, ఆ గ్రూప్లో వేసిల్లు. ఆ గ్రూప్లో ఏం చేసిల్లంటే క్లబ్ చిక్కు క్లబ్ లాగా ఆడిల్లు. ఏం ఆడుతా తైతక్కలు ఆడుతున్నారు. తైతక్కలు ఆడి నా దగ్గరకు వచ్చిల్లు. నేను ఊకుంటానా? ఒరే అన్ని బరి తెగించి ఉన్న వ్యక్తిని రా నేను. మంచికి మంచి అంటాను, చెడు చెడు అంటాను. మంచిని మంచి అంటాను, చెడుని చెడు అంటాను. ప్రాణమే వద్దనుకున్న వ్యక్తిని నేను. ప్రాణమే వద్దనుకున్న వ్యక్తిని. ఈ రోజు కాకపోతే ఏ రోజన్నా ప్రాణం వద్దనుకున్న వ్యక్తిని. ఒరే పెన్ను పట్టే సందర్భంలో గన్ను పట్టాలనుకున్నాను. పెన్ను పట్టే సందర్భంలోనే గన్ను పట్టాలనుకున్నాను. ఒరే అన్ని బరి తెగించాను. మంచిని మంచి అన్నం, చెడు చెడు అంటాను. చట్టాలు అందరికి సమానమే. ఇవాళ బిలినియర్స్గానే సమానమే. ఇవాళ గాలి చేద్దానండి. ఇవాళ ఛాయ్ కోసం బెంగళూరు పోయేది. ఎక్కడి నుంచి బళ్ళారి నుంచే ఛాయ్ కోసం బెంగళూరు పోయి ఛాయ్ తాగొచ్చేది. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ జైలు జీవితం గడుపుతున్నాడు. ఇవాళ బిలినియర్, ఈ ప్రపంచంలో అత్యంత బిలినియర్ అయినటువంటి వ్యక్తి కూడా జైలు జీవితం గడుపుతున్నాడు. చట్టాలు అందరికి సమానం. డబ్బు ఉన్నోడికి డబ్బు లేనికి అందరికి సమానమే. అర్థమైందా? వెనక ముందైనా కూడా అందరిని సమానం చేసేదే భారత రాజ్యాంగం.
ఇవి తెలుసుకోకుండా మౌనంగా ఉంటే మీ బతుకులు ఎవడు మార్చడు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను పెడుతున్నాను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దీన్ని ఎఫ్ఐఆర్ కాపీ అంటారు. ఇది ప్రతి ఒక్కరు ఇవ్వాల్సినటువంటిది. ఇది ఉన్నటువంటి చాలామంది క్రైస్తవ బిడ్డలు చాలామంది వివిధ రకాలుగా కేసులు పెట్టినప్పటికీ కూడా చాలామంది మీద వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు స్పందించినటువంటి క్రమంలోనే ఇక చూడు, మీడియా అంటే ఎంత పవర్ ఉంటుందో, మీడియా అంటే ఏ విధంగా ఉంటుందో మీకు ఫస్ట్ నేను చెప్తున్నాను. చాలామందికి మనం అనుకుంటాము నిజంగా మన అదృష్టం ఏంటంటే దళిత బిడ్డలుగా పుట్టడం మన అదృష్టం. నిజంగా చెప్తున్నాను కదా, ఓసీయనో రెడ్డిగానో మనం పుట్టకపోవడం నిజంగా అట్లా పుడితే బలుపు వచ్చి అహంకారం వచ్చు. మనం దళిత పుల్లగా పుట్టడం వల్లనే నిజంగా ఇంత గొప్ప అదృష్టం దొరికింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలాగా మనం బతుకుతున్నాం. నిజంగా దళిత పుల్లలాగా మనం బతుకున్నాం అంటే నిజంగా ఈ కులంలో పుట్టినందుకు కాల్చిన మనలకు అర్థం కాదు. ఇప్పుడే చెప్పిన కాల్చిన సిద్ధాంతం చెప్పినా కదా, అవన్నీ అర్థం కాక మనల్ని మనం కాలు పట్టి గుంజేసుకుంటాం. మనం మంచి బట్టలు వేసుకున్న ఓరలేకపోతాం, మంచి కారు కొనుక్కున్న ఓరలేక, మంచి ఇల్లు కొనుక్కున్న ఓరలేకపోతాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాలు మన దగ్గర ఉన్న ఇంకెక్కడ ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి ముష్టి మాటలు ముష్టి రోగాలు మన దగ్గర ఉన్నది ఎక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి ఎదుగుతుందంటే ఓరు లాంటి సమాజంలో మనం బతుకుతాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించిన దేశం మనది. ఎన్ని కుట్ర కుతంత్రాలు వేస్తారంటే మన దగ్గర డబ్బు ఉంటే కూడా కుట్ర కుదరదు. ఇప్పుడు కూడా అలాంటి కుట్రలు ఉంటాయి. అందుకోసమే మనం ముష్టిలాగా బతకొద్దు, ఆత్మగౌరవంలో బతకాలి. ఇంకో డిస్ట్రిక్ట్ హైదరాబాద్ PSOE సిటీ హియర్ 2025 ఎఫ్ఐఆర్ నెంబరు 217/217/2025 డేటు 6/5/2025 నిన్న జరిగినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఇది మీరు గూగుల్లో కొడితే దొరుకుతుంది. ఒకడు అనామకుడు నామైన బూతులు తిట్టి 4 రోజుల కంచెలు 5 రోజుల కంచెలు తిడుతుంటే నేను మౌనంగా ఉన్నాను. అరే తమ్మి వద్దురా బాయ్, నన్ను తిట్టకురా బాయ్, అనవసరంగా నా జోలికి రాకరా తమ్మి, మర్యాదగా చెప్పాను. మర్యాద చెప్తే పిల్లి చేస్తాడు వాడికి. నిన్ను పుట్టించిన దేవుడు వల్లే నన్ను ఏం చేయడానికి ఏం లేదురా బాబు. వాడు పిల్లి చేస్తే లేచి పై చేతికి ఆనందం పొంది మళ్ళా బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు.